ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఆహ్, మన ఫాలోవర్‌ని చూసినప్పుడు కొంచెం కంగారుగా అనిపించింది. మన ఫాలోవర్‌ని చూసినప్పుడు కొంచెం భయంగా వేసింది అని టాపిక్ గురించి ఇవాళ మాట్లాడుకోవాలి. ఏంటి అంటే నేనొక ఆహ్, పలకరించడానికి కోసం అని చెప్పి మా ఫ్రెండ్‌కి ఒంట్లో బాగుండకపోతే హాస్పిటల్‌లో చిన్న సర్జరీ చేయించుకుంది లేడీస్‌కి సంబంధించి. సరే తన్ని చూద్దామని హాస్పిటల్‌కి వెళ్ళాను. ఏఐజీకి వెళ్ళాననమాట. వెళ్ళిన తర్వాత అక్కడ వెయిట్ చేసి అందరం కలిసి ఫ్రెండ్స్ అందరం కలిసి కిందకొచ్చి కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఒక ముస్లిమ్స్ ఫ్యామిలీ వచ్చిందనమాట. 6 మగవాళ్ళు, 4 ఆడవాళ్ళు కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత చాలాసేపు ఒకళ్ళొకళ్ళు మొహాలు చూసుకుంటూ చాలాసేపు చెవులు తెగ చెప్పుకుంటున్నారు. నాకప్పుడు ఒక్కసారిగా ఇన్ని సంవత్సరాల నుంచి పబ్లిక్‌లో తిరుగుతున్నా ఎప్పుడూ గిల్టీగా గానీ, భయంగా గానీ, లేకపోతే ఏది అనిపించలేదు. అంటే అది భయం అనే దానికంటే కూడా ఏదో చెప్పుకుంటున్నారు వీళ్ళు నా గురించి. మొన్న నేనేమన్నా మతాల గురించి చిచ్చు పెడతారా అని డైలాగులు కొట్టేసి ముస్లిమ్స్‌ల గురించి వీడియో చేశాం గదా! ఆ స్కూల్‌లో డైరీ ఇచ్చిన దాని గురించి. వీళ్ళేమన్నా వీడియో చూసారా ఏంట్రా బాబు! ఇవాళ ఏంటి ఇదేదో తేడాగా ఉంది పరిస్థితి అనిపించింది. సరే సైలెంట్‌గా కూర్చున్న తర్వాత ఈ లోపల ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫుడ్ కోర్ట్‌కెళ్ళాం ఏఐజీలోను. మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత అక్కడికొచ్చారు. వచ్చిన తర్వాత ఆ కూర్చున్న దాంట్లోంచి ఒక లేడీ వచ్చి, "మేడం మీ వీడియోలు నేను చూస్తూ ఉంటాను మేడం. చాలా బాగా చెప్తారు మీరు. మొన్న మీరు చేసే ప్రతి వీడియో చూస్తాను" అనంగానే ఇక అయిపోయింది. నేను అనుకున్నా ఇవాళ వీళ్ళేదో డిసైడ్ చేసుకున్నట్టున్నారు కైమా చేయటానికి. వాళ్ళకి ఇవాళ నాన్ వెజ్ ఏం దొరకలేదనుకుంటా. ఆ! ఆవులు గానీ, చికెన్‌లు, మటన్‌లు గానీ అనుకుని నవ్వుకున్నాను. ఆహ్, అయితే మీకు నచ్చుతాయండి బావుందా అని అన్నాను. అయిపోయింది. అయిపోయిన తర్వాత దాంట్లో ఇద్దరు మగవాళ్ళు కూడా వచ్చి సిస్టర్ మీ వీడియోలు బాగుంటాయని లేడీస్ చెప్తున్నారు సిస్టర్ బాగున్నాయి. మీరు ఎవరిని కించపరచకుండా బాగా చెప్పారు. మొన్న మీరు డైరీ గురించి ఆ వీడియో చేసింది కూడా మాకు బాగా నచ్చింది. మీరు పెట్టిన ప్రతి వీడియోను చూస్తారు మా ఇంట్లో వాళ్ళు. పైగా మాతో చర్చిస్తారు. మాతో దాని గురించి డిస్కషన్ చేస్తారు మేడం. మంచిగా ఉంది సిస్టర్ అని చెప్తే ఒక్కసారిగా స్టన్ అయిపోయాం నేను నా ఫ్రెండ్స్. అంటే మనము దాంట్లో ఎవరిని కించపరచాలని గానీ, దాంట్లో ఎవరిని ఇబ్బంది పెట్టాలి గానీ మనం ఆ వీడియోలు చేయలా. మీ కొన్ని కొన్ని మతాల్లో కొంత చెడ్డవాళ్ళు ఉంటారు. కొంత మంచివాళ్ళు ఎలా ఉంటారో ఆ మతంలో కూడా అంతే కదా! అందుకని చెప్పి అలా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళు అలా మాట్లాడేసరికి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మేడం మీరు ఫోటో దిగుతారా మాతో అంటే, నేను దానికైతే అంగీకరించలేదండి. ఎందుకంటే అది ఎలా తీసుకోవాలో తెలీదు కాబట్టి, నేను మీ నంబర్ ఇవ్వండి. నేను మీతో ఫోన్‌లో మాట్లాడుతుంటాను. అన్నీ చేస్తుంటాను. కొంచెం ఫోటో దిగాలంటే అభ్యంతరం కాదు గానీ, కొంచెం చూద్దామండి తప్పకుండా అన్నాను. ఆహ్, అలా జరిగింది. అంటే మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళతో ఫోటోలు దిగేస్తే మొన్న చూసాం మనం. మన తోట కూల్చడానికొచ్చారు ఒకళ్ళు. కాల్చి ప్రొక్లైనర్‌తో మా బాబాయ్ కూతురుతో ఒక ఒకడొచ్చాడు క్యాబ్ డ్రైవరు. వాడు అసలు ఏంట్రా బాబు వాడి బయోడేటా ఏంట్రా అని తీస్తే చంద్రబాబు నాయుడు గారితోనూ, లోకేష్ అన్నతోనూ ఫోటోలు దిగిన సందర్భాలు కనబడ్డాయి. అంటే అర్థం ఏంటంటే ఒకళ్ళు దడవాలి మనకి తెలుగుదేశం పార్టీతో టచ్‌లో ఉంది. లేతే ఇంకో వైఎస్ఆర్ టచ్‌లో ఉంది. ఇటు రేవంత్ రెడ్డితో టచ్‌లో ఉంది. ఇలా చెప్పుకుంటూ ఉంటారు గదా! అలా ఉన్నారు అని చెప్పుకోవడం కోసం దిగుతూ ఉంటారు. వాళ్ళు మన ఫాలోవర్స్ అని చెప్పారు. కరెక్టే బావుంది. బాగా నోరారా పలకరించారు. ఫోను నంబర్‌లు ఇమ్మన్నాను. మీ నంబర్ ఇవ్వండి నేనే కాల్ చేస్తానని చెప్పాను. నా నంబర్ అడిగారు. మనం ఒక పర్సనల్ లైఫ్‌లు గానీ, మన పర్సనల్ విషయాలు గానీ, మనం ఏంటి అనేది గానీ చెప్పకూడదు గాబట్టి, మన పర్సనల్ నంబర్‌లు ఇచ్చి అనవసరంగా ఒకళ్ళ చేత మనం మాట్లాడించుకోకూడదు, అనిపించుకోకూడదు కాబట్టి చెప్పలేదు నేను. చాలా మాట్లాడారు. నాకు ఒక్క నిమిషం పాటు గుండె ఆగి కొట్టుకోవడం మొదలుపెట్టింది. అది అయిపోయిన తర్వాత ఆ రోజు వేలాడి పడిపోయాను ఇంకా నాకసలు నీరసం వచ్చేసింది. ఇదేంట్రా బాబు! ఇదేదో తేడాగా ఉంది ఈ విషయంగా అనుకుని. అప్పుడే వీడియో చేసి పెడదాం అనుకున్నాను కుదరలేదు. అది అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిసాం కదా చాలా రోజులకి. సరే విఘ్నేశ్వర సిల్క్ షాపింగ్‌కి వెళ్దాం పదా! మిస్సమ్మలో కూడా చాలా ఆఫర్‌లు పెట్టారంటే నేను అవన్నీ అగైనిస్ట్ అని మీకు తెలుసు కదా! వాళ్ళేవో పంపిస్తుంటారు అందరు కొరియర్‌లు కట్టుకుంటూ ఉంటాను కదా! మీరు ఎళ్ళిరండి అంటే, లేదు లేదు వెళ్దామన్నారు. సరే వెళ్దామని చెప్పి ఖాళీగానే ఉన్నాం కదా అని బయలుదేరాం.
బయలుదేరిన తర్వాత మిస్సమ్మకెళ్ళాం. కానీ దిలీప్ గారు చెప్పినట్టుగా అక్కడ ఆ రోజు హ్మ్, మంగళగిరి కాటను, పట్టు అన్నారు. నాకు ఆ రోజైతే అసలు అక్కడ కనిపించలే ఆ స్టోర్‌లో ఆఫర్‌లో ఏమి. సరే అందరూ పట్టు చీరలు కొనుక్కున్నారు. వింటేజ్ కలెక్షన్ అని కొనుక్కున్నారు. వింటేజ్ కలెక్షన్ అంటే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఆ కలెక్షన్‌లో మనం మన మా ఏజ్ వాళ్ళ మ్యారేజ్ అప్పుడు ఏవైతే వచ్చినాయో చీరలు అవి కొనుక్కున్నారనమాట. ఆ చీరలు. అందరూ అవి చూపిస్తున్నారు. అవి కొనుక్కుంటున్నారు. అంతవరకు బాగుంది. తర్వాత మంగళగిరి కాటన్ శారీస్ చూపించారు. అవి తీసుకున్నాను నేను. ఏవో 4, 5 చీరలు తీసుకున్నాను. మా మరదళ్ళకొకటి, చెల్లెలకొకటి, నేనొకటి, అందరికీ అలా తలా ఒక చీర తీసుకున్నాను. ఒక 5, 6 చీరలు. అయితే అదయిపోయింది. అదయిపోయిన తర్వాత ఆర్‌కే కలెక్షన్‌కెళ్ళాం. అదే లైన్ అనమాట. ఆర్‌కే కలెక్షన్‌లో కొన్ని చీరలు కొనుక్కున్నారు వాళ్ళు. నేను కూడా ఒకటి కొనుక్కున్నాను. తర్వాత విఘ్నేశ్వరరావు సిల్క్‌కొచ్చాం. దాంట్లో కొన్ని చీరలు కొంతమంది కొనుక్కుంటున్నారు. కొన్ని చీరలు కొనుక్కోవడం అయిపోయిన తర్వాత అక్కడికొచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నారు. మా ఇంటి బంగారం సమంత గారి చీర చూపించండి. మా ఇంటి బంగారం సినిమా సమంత గారి చీర చూపించండి అంటే, అప్పుడు నేను ఏంటా మా ఇంటి బంగారం సినిమా నేను చూడలేదండి. కుదరలేదు వెళ్ళటం. ఏంటా అని చెప్పి అనుకుంటే వింటేజ్ కలెక్షన్ చూపించిన తర్వాత మా ఇంటి బంగారం సమంత గారి చీర చూస్తే చిన్న అంచు ఉండి ఆ చీర 6,000, 7,000, 4,000, 5,000లో కూడా చూపిస్తున్నారు. అది నేను 15 ఏళ్ల క్రితం 3,000 పెట్టి 2,500 పెట్టో గుంటూరులో నేను ఎప్పుడు కొనుక్కునే వాళ్ళ దగ్గర ఆ చీర కొనుక్కున్నాను. మెరూన్ కలర్. మరి తను ఏం చీర కట్టుకుందో దాంట్లో తెలీదు. డార్క్ కుంకుమ కలర్ అనమాట. బొట్టు కలర్ అంటాం కదా, ఆ కలర్ చీర సూపర్. ఏవైతే మా మ్యారేజ్లప్పుడు శారీస్ ఉన్నాయో వింటేజ్ కలెక్షన్ అంటే అవి చూపిస్తున్నాడు ఇప్పుడు చీరలన్నీ. సరే ఇప్పుడు బీరువాలో తీస్తే అవే చీరలు ఉంటాయి కదా, అవే కట్టుకోవడానికి మనం ఇష్టపడట్ల. కానీ మళ్ళీ అవే చీరలు కొనుక్కొస్తున్నాం. అవి చీరల షాపింగ్. కానీ చాలా కొత్త కొత్త వెరైటీలు, కొత్త మోడల్స్ ఉన్నాయి. సరే అక్కడ వాళ్ళందరూ పట్టు చీరలు చూసుకుంటున్నారనమాట. విఘ్నేశ్వర సిల్క్ పక్కన ఫ్యాన్సీ శారీసు కొంచెం పార్టీ వేర్గా ఉంటాయి అంటే, సరే ఎప్పుడైనా మన ఇంటికి చిన్న చిన్న పిల్లలు వస్తుంటారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఫ్రెండ్స్ పిల్లలు వస్తుంటారు కదా, వాళ్ళకి ఏమన్నా పెట్టడానికి ఏమైనా బాగుంటాయా అని చెప్పి చూద్దామని పక్కన షాప్కి వచ్చానమాట. పట్టు చీరల సెక్షన్ వేరు, ఇటు ఫ్యాన్సీ సెక్షన్ వేరు. అటు వచ్చేసరికి చూస్తున్నాను చూద్దామని చెప్పి, ఇంతలోకి అక్కడ ఒక ఇద్దరు లేడీస్ కూర్చుని ఉన్నారు. చాలా అందంగా ఉన్నారు, బాగున్నారు, చాలా చక్కగా ఉన్నారు, ముచ్చటగా కట్టు బొట్టు చీర చక్కగా ఉన్నారు. చూడంగానే ఒక మేడం లేచి, రాజమండ్రి మేడంది, లేచి మీరు వీడియోలు చేస్తారు కదండి, కుటుంబ పరంగా ఉన్న వీడియోలు నాకు చాలా నచ్చుతాయండి, నేను చాలా ఎంజాయ్ చేస్తాను, నాకు బాగా ఇష్టం మేడం అని చెప్పి ఆపకుండా మాట్లాడుతున్నారు మేడం. అవునా అండి అని నేను చాలా సిగ్గు మొహమాట పడ్డాను. ఎందుకంటే ఆ 2 గంటల క్రితమే కదా నాకు ఏజీ హాస్పిటల్లో వాళ్ళతో అనుభవం అయింది. ఇదేదో ఇవాళ తేడా కొడుతుంది, ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకూడదు అనుకుని ఈ షాపింగ్ వచ్చాం. అప్పటికే నా మొహం పెక్కుపోయి నీరసం వచ్చేసి, అసలు ఏంట్రా బాబు వీళ్ళు మంచిగా మనని మాట్లాడిచ్చారు కానీ లోపల ఎక్కడో ఏంటి మా ముస్లిమ్స్ గురించి అలా మాట్లాడతారా అని ఏమైనా అంటారా అని ఎన్ని అనుమానాలు. అది అయిపోయిన తర్వాత విఘ్నేశ్వర సిల్క్ రాగానే, మేడం నేను వీడియోలు బాగా చూస్తాను మేడం, ఇవి చాలా బాగుంటాయి. ఆ మేడం కూడా చాలా అందంగా ఉన్నారు, చక్కగా మాట్లాడారు, బాగున్నారు. కానీ ఇంకో విషయం తెలుసా, వాళ్ళతో మాట్లాడుతుంటే ఎవరన్నా ఇద్దరు మనుషులు కలుసుకున్నప్పుడు సెకండ్ ఇచ్చుకుంటాం కదా, నేను ఎడంచేత్తో ఇస్తున్నాను అనమాట. అంటే నాకు రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి కూడా తేడా తెలియనట్టుగా కన్ఫ్యూజన్ మైండ్లో ఉన్నానమాట ఆ రోజు. ఒక్కసారి ఆ ముస్లిమ్స్ 9 మందిని చూసేసరికి అది పరిస్థితి. కెమెరా ముందు మనం ఎంతైనా మాట్లాడేస్తాం, కానీ రియల్ లైఫ్లో కనబడ్డప్పుడు వాళ్ళ గురించి ఏమన్నా తప్పుగా మనం చెప్పింది ఏది తప్పుగా లేదు, వాళ్ళు తీసుకున్న దాంట్లో ఏమైనా తప్పుగా ఉందా, తప్పుగా ఉందని వాళ్ళు ఏమన్నా అన్నయ్య మాట్లాడారనుకో, మనం వైరల్ అవుతాం, అంతకంటే ఏముంది. ఆవిడ ఏది మాట్లాడకపోయినా ఇలా సృష్టించిన బలన వాళ్ళు అని చెప్పి మాట్లాడతారు, వాళ్ళ గురించే మనకేముందిలే అని ధైర్యం చేశారు. సరే ఆవిడ వాళ్ళ తోడుకోడలు ఇద్దరం కలిసి కాసేపు మాట్లాడుకుని అక్కడి నుంచి బయలుదేరటం జరిగింది. ఇది ఆ రోజు సాటర్డే రోజు మన ఫాలోవర్స్తో గడిపిన జర్నీ. చాలా బాగుంది, ఆశ్చర్యంగా అనిపించింది. కానీ పాపం మేడం వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడలేకపోయాను. అది ఉండిపోయింది అనమాట. కుడి చేతికి ఎడం చేతికి రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి తేడా తెలియకుండా సెకండ్లు ఇవ్వటం, వాళ్ళతో కబుర్లు చెప్పటం, మాట్లాడటం అన్నీ జరిగిపోయినాయి. అది
అందుకని మన ఫాలోవర్స్ ఎంత ఆప్యాయంగా దగ్గరికి వచ్చి మాట్లాడారు ఆ రోజు అని నాకు చాలా ఆనందం అనిపించింది. అది మీతో పంచుకోవాలంటే కొంచెం ఫ్రెండ్స్ ఉండటం, కొంచెం బంధువులు వచ్చిపోవడం, జర్నీ కొంచెం లేట్ అయిందనమాట. ఇన్ని రోజులు మీతో చెప్పటం. కానీ బాగుంది. రాజమండ్రి మేడము, హైదరాబాద్లో ఒక మేడం ఉంటారు, వాళ్ళ రిలేటివ్స్, ఈ మనతో మాట్లాడిన ఏజీ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు, అంత బాగుంది. మేడం మీరు వీడియోలు మాత్రం ఆపద్దు మేడం, మాకు మా మిస్సెస్కి టైం పాసు, మమ్మల్ని ఎక్కువ డిస్టర్బ్ చేయట్లేదు, ఎదురుకైతే ఏం చేస్తున్నావు ఏంటి అని తెగ విసిగించేసి టీవీ పెట్టుకోమంటే అసలు ఆవిడ పెట్టుకోదు మేడం, టీవీలు చూడరు మా ఇంట్లో, మమ్మల్ని విసిగించేసేవాళ్ళు. మీరు పరిచయం అయ్యి మీ వీడియోలు చుట్టం మొదలెట్టిన తర్వాత మా వాళ్ళు మా బుర్రలు తింటలేదు మేడం, ప్లీజ్ మేడం మీలాంటి వీడియోలు ఉండాలి మేడం. తక్కిన వీడియోలు చూస్తే ఆ చీర కొనుక్కుందామా, ఈ బొట్లు కొనుక్కుందామా, ఆ గాజులు కొనుక్కుందామా, అక్కడికి పోదామా, ఇక్కడికి పోదామా అనేవి చూపిస్తుంటారు మేడం. మీ వీడియోలో హాయిగా ప్రశాంతంగా ఉంటాయి, మీరు చేయండి మేడం మానకండి అని ఆ మగవాళ్ళు చెప్తుంటుంటే ఆ ముస్లిం సోదరులు నాకు చాలా ముచ్చటనిపించింది. అదండి పరిస్థితి. అందుకని మన ఫాలోవర్స్ కనపడ్డప్పుడు నాలో కనపడ్డ భయము, కంగారు, లేకపోతే అదేదో గిల్టీగా అనిపించటం, ఇన్ని రకాల ప్రేమ ఆ మేడములు ఇద్దరిని చూసిన తర్వాత ఇన్ని అనిపించేసినాయి అనమాట. అది అందుకని చాలా ముచ్చటగా ఉంది. ఆ జర్నీ చాలా బాగుంది. వాళ్ళతో ప్రయాణం చేసిన కాసేపు నేనైతే ఏఏజీ హాస్పిటల్ నుంచి వచ్చిందా అలసిపోయి అదే బట్టలతో షాపింగ్ వెళ్ళిపోయి కొనుక్కోవడానికి వాళ్ళందరూ షాపింగ్లు చేస్తుంటే అది ఆ రోజు జరిగిన సంభాషణ. సాటర్డే మన ఫాలోవర్స్ నేను ఎలా గడిపాను అనేది అలా జరిగిపోయింది. అది ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే, మేడం మీరు మాత్రం వీడియోస్ మానద్దు మేడం, మీరు మాత్రం వీడియోస్ చేయండి, మా కోసమన్నా చేయండి మేడం అని ఆ బ్రదర్స్ అడిగిన విధానం నాకు ఇంకా నచ్చింది. అది ఓకేనా? మీ అందరికి నచ్చితే కూడా కామెంట్స్ పెట్టండి. వాళ్ళందరూ కూడా చక్కగా లైఫ్లో సంతోషంగా ఉండాలి. మన వీడియో చూశారు అంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. అందుకని ఈ వీడియోలు చేసే ప్రయత్నం. ఓకేనా?